మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని లేఖనాలు ప్రతిదినం మనం చదువుకోవడం అది భాగ్యం. ఇజ్రాయెల్కు దేవుని లేఖనాలు ఇవ్వబడ్డాయి. ఇజ్రాయెల్కు దేవుని లేఖనాలు దేవుడు ఇచ్చాడు. మోషే ద్వారా రాయించుకొని మొదటి గ్రంథాలన్నీ కూడా తోరా వెళ్ళాడు. కానీ ఇజ్రాయెల్ కేవలం దాన్ని బైహార్ట్ చేశారు, కానీ దాంట్లో ఉన్న విషయాలను చూడలేదు. దాంట్లో ఉన్న విషయాలను వారు గమనించలేకపోయారు. బైబిల్ తెలియజేస్తుంది, మీరు కేవలం చదివారు కానీ, మీరు కేవలం చూశారు కానీ, కళ్ళుండి కూడా మీరు చూడలేకపోతున్నారని, చెవులుండి మీరు వినలేకపోతున్నారని. ఇది ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి చూడండి. మన ముందు జీవం కలిగిన దేవుని మాట ఉండి జీవం ఇచ్చేది మనం తీసుకోలేకపోతున్నామట. కారణము వాక్యము చదువుతున్నప్పుడు కేవలం చదవాలని కాకుండా మనసుతో దాన్ని చదవడానికి ఇష్టపడాలి. అయితే ఎలా చదవాలంటే మనం ప్రతిసారి ఈ ఉదయమున మీరు వాక్యం తీసి చదవబోతుండగా ఎలా చదవాలి దీన్ని? మీ హృదయం నిండా దేవుని మాట మీరు చదువుతున్న ఆలోచన మొదటిది, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా అని. రెండోది, మీరు ఆయనతో మాట్లాడుతూ లేకపోతే ఆయన్ని చదువుతున్న విషయము మీ హృదయాంతరంగంలోకి వెళ్ళిపోవాలి. కేవలము ఒక చాప్టర్ ఫినిష్ చేసి వెళ్ళిపోవాలన్న తపన కాకుండా కూర్చొని కాసేపు ఆయన గురించి చదవాలన్న ఆలోచన మీ హృదయం కలిగితే దేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అప్పుడు మీరు కళ్ళుండి చూస్తారు, చెవులుండి వింటారు. మీకు అర్థం కాని సత్యాలు మీకు అర్థమైనట్లుగా దేవుడు చేస్తాడు. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వినండి. దేవుని మాట విత్తనాలు విత్తే స్టోరీ గురించి యేసుప్రభు చెప్పినప్పుడు 4 విత్తనాల గురించి చెప్పబడుతుంది. ఆ 4 కూడా ఒక విత్తనం త్రోవ పక్క పడిందని, అవి పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయాయని. చూసారా? ఇవి ఎవరైతే సాధారణంగా వచ్చి చదువుకొని వెళ్ళిపోతారో వారి గురించి మాట్లాడుతున్న మాటలు. కేవలం వారు చదివేశారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. వారు చదివిన విషయాలన్నీ కూడా అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఎవరైతే చదివి ఆ విషయాలు పట్టుకొని హృదయంలో పెట్టుకుంటారో వారి గురించి 4 విత్తనం రాయబడుతుంది. వారు ఫలిస్తారట 30 అంతలుగా, 60 అంతలుగా, ఇంకా 100 అంతలుగా. చూడండి, దేవుని లేఖనాలు మనకేం చెప్తున్నాయంటే, దేవుని మాటను మనం చదువుతున్నప్పుడు, అది వింటున్నప్పుడు అది మన హృదయంలోకి తీసుకోవాలి. మన హృదయంలోకి దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడాలి. జక్కయ్యకి చాలామంది చెప్పారు యేసు ప్రభు ఈ మార్గంలో వస్తున్నాడని. ఒకవేళ తన హృదయంలో తీసుకుని ఉంటే తను ఎలా స్పందిస్తాడు అన్నది మన స్టోరీలో మనం గమనిస్తాం, కథలు గమనిస్తాం, ఆ విషయాల్లో జరిగిన ఆ సన్నివేశంలో మనం గమనిస్తాం. తనది నమ్మి వెళ్ళి ఆయన తన ఉద్యోగాన్ని ఆపేసి, కాసేపు తన పనిని ఆపేసి యేసు ప్రభు గురించి వెళ్ళి మేడు చెట్టు ఎక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి. అంటే తన దృష్టి, తన ఆలోచన అంతటిని కూడా పూర్తిగా యేసు మీద ఉంచాడు. తన పని వైపుగా తన దృష్టి లేదు. ఎవరైతే దేవుని మాటను ఖచ్చితంగా పట్టుకుంటారో వారి దృష్టి అంతా కూడా దేవుని వైపుగా వెళ్ళిపోతుంది. తద్వారా ఏమవుతుంది? తద్వారా వారు ఫలించటం ప్రారంభిస్తారు. దేవుడు నీ జీవితంలో నువ్వు ఫలించాలని కోరుతున్నాడు. గొప్ప కార్యాలు నీకు జరగాలని కోరుతున్నాడు. యోసేపు పరిస్థితులు బాగాలేదు. యోసేపు తన జీవితంలో ఎన్నో లోయల గుండా, ఎన్నో పరిస్థితి గుండా వెళ్ళిన సమయంలో ఒక స్త్రీ వచ్చి ఈ విధంగా అంటుంది, రా, చేయకూడని పని, అవాచకమైన పని మనం చేద్దాం రా అని చెప్పి పిలిస్తే దేవుడు చూస్తున్నాడని చెప్పి ఒక మాట అంటాడు. దేవుని మాటను చాలా లోతుగా తీసుకున్న ఒక వ్యక్తి, దేవుని మాట తీసుకున్న ఒక వ్యక్తి స్పందించే రీతి వేరే అయిపోతుంది. ఈ వ్యక్తి 100% ఫలిస్తాడు. దేవుడు ఫలించే వ్యక్తిగా మిమ్మల్ని చేయాలని కోరుతున్నాడు. దాని కొరకు మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు అంటే, వాక్యమును బలంగా పట్టుకో, వాక్యమును హృదయంతరంగంలో తీసుకో. వాక్యమును తీసుకున్నప్పుడు వాక్యము నీ జీవితాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. వాక్యమును నువ్వు చూసి, వాక్యము విని దాన్ని గ్రహిస్తే చాలు, జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా? నీ మనసులోకి తీసుకుంటున్నావా? తీసుకుంటే గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. గొప్ప కార్యాలు నువ్వు, నీ కుటుంబం కూడా చూడబోతున్నావు. ఈ మధ్యకాలంలో ఇంటి విషయంలో నీ హృదయంలో వేదన ఉందేమో, బాధ ఉందేమో, లేకపోతే నీ కుటుంబం అనేసిన మాటలు బట్టి నీకు బాధ ఉందేమో, అన్నదమ్ములు అనేసిన మాట బట్టి, అక్క చెల్లెలు అనేసిన మాట బట్టి,
నీ చుట్టూ పక్కన వారందరూ కూడా ఇష్టాసరం ప్రవర్తిస్తున్న విషయాలు బట్టే నీకు ఏది ఆస్తి ఏది రాదని, నీకేది ఇవ్వరని చెప్పి వారన్న మాటలు నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళిపోయి గాయాన్ని కలుగు చేసిందేమో. దేవుడు చెప్తున్నాడు, నా మాట పట్టుకో, హృదయంలో నమ్ము, దాన్ని చూడు, దాన్ని విను, గట్టిగా పట్టుకో, నీవు ఫలించడం ప్రారంభిస్తావు. ఈ లోకము ఇచ్చే విషయాల్లో మనకు ఎంత సంతోషం ఉంటుందో మాకు తెలియదు, కానీ మన తండ్రి నుంచి వచ్చే విషయాలు ఎంత సంతోషంగా ఉంటే మనకు తెలియదు, కానీ అంతకన్నా అధికమైన సంతోషం దేవుడు మనకి ఇస్తాడు ఆయన మీద ఆధారపడినప్పుడు. ఇది నిజం. దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడండి, దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ స్థితిగతుల్లో సతమతం అయిపోతుంటే దేవుడు నేను పిలుస్తున్నాడు, ధైర్యంలోకి నెమ్మదిలోకి పిలుస్తున్నాడు. అలసిపోయిన నీ జీవితాన్ని అధైర్యపడిపోతున్న నీ జీవితాన్ని నెమ్మదిలోకి దేవుడు పిలుస్తున్నాడు. విశ్రాంతి నీకు యేసు నామములో కలుగునుగాక నీ దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ బలమైన విశ్రాంతి నీ కుటుంబంలో నీవు పొందుకోవాలని, నీ కుటుంబానికి నువ్వు దాన్ని కొనసాగింపుగా తీసుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఏదైనా మీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నువ్వు ఘనమైన కార్యాలు నీ బిడ్డల కొరకు దాచి ఉంచావు. నీ బిడ్డలు ఏ విషయంలో కూడా భయపడిపోవాల్సిన అవసరం లేదని, నీ వాక్యము విని పట్టుకుంటే చాలు నువ్వు ఫలింపజేస్తావని నీ మాట ప్రకారంగా నీ వాక్యమును ఎక్కువగా ధ్యానించి చదువుకునే వ్యక్తులుగా నీ బిడ్డలను చేయి. కొన్ని మార్లు వరకు వారికి అర్థం కానప్పుడు, నాకు అర్థం కావట్లేదు, నేనేం చదువుతాను ఇంకా అని చెప్పి అనుకున్న సమయం లేదు, ఇంకా కొనసాగింపు వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని వారికి చదువుకొని వెళ్తుండగా దేవుడు వారితో మాట్లాడుతున్న ధైర్యమును వారికి ఏమని అడుగుతున్నాను. నీకు స్తోత్రం. నీ కృప, నీ నెమ్మది, నీ సమాధానం వారికి వారి కుటుంబాలకు కలిగినట్లుగా నీ సహాయం దయచాను. నీ నెమ్మదితో వారిని ఇప్పుడే నింపుతావు. యేసు నామమున నూతన బలము నీ బిడ్డలకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూతన బలమును దేవుడు మీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. నూతన ధైర్యంతో దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. God bless you. See you tomorrow.